దినం దేవుని వాగ్దానం. దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా సువార్త ఉజ్జీవ మహాసభలు అనేక ప్రాంతాలు అద్భుతంగా జరిగాయి. రక్షణ, స్వస్థత, విడుదల కార్యాలు మీరు చూశారు. అయితే ఏప్రిల్ నెల 24, ఏప్రిల్ 24, 25, 26, 27 4 దినాలు నారాయణఖేడ్, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో అద్భుతమైన సువార్త ఉజ్జీవ మహాసభలు 4 దినాలు జరగబోతున్నాయి. అనురాధ కళాశాల మైదానం, ఈతక్షిల పాఠశాల, మను రోడ్, అద్భుతమైనటువంటి 4 దిన సభలు నారాయణఖేడ్లో మొట్టమొదటిసారిగా బహుబలమైన సభలు ఆ ప్రాంతంలో జరగబోతున్నాయి. మేము అడుగు పెట్టడం కాదండి, ప్రభువైన యేసు పరిశుద్ధాత్మ దేవుడు అడుగుపెట్టి అనేక పాపములు ఉన్నవారు మారు మనసు, రోగములతో ఉన్న వారికి స్వస్థత, బంధకములు ఉన్న వారికి విడుదల, చీకట్లు ఉన్నవారు అద్భుతాలు చూడబోతున్నారు. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు మీరు ఎవరు మిస్ అవ్వద్దు. అందరూ కూడా ప్రార్థించండి, సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానంని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరందరూ కూడా బాగున్నారా? ఉదయం లేస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? మార్నింగ్ 5 to 6 అటెండ్ అవుతున్నారా? ఇక ఈ దినం దేవుని వాగ్దానం మీరు ఎంతమంది చూస్తున్నారు, రిసీవ్ చేసుకుంటున్నారు? దేవుని బిడ్డలారా, మీ దుఃఖ దినములు కూడా సమాప్తం చేయబోతున్నాడు. మీ కన్నీటికి ప్రతిఫలం ఉంటుంది. కష్టంలో, నష్టంలో, బాధలు, ఇరుకులో, ఇబ్బందులు, వ్యతిరేకతల మధ్యలో ఉన్నారా? ప్రభువు నిన్ను ప్రేమిస్తూ నీ కొరకు ఒక మంచి కార్యం చేయబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో. దేవుడు నిన్ను విడవడు, ఎడబాయడు. ఆయన కృప, ఆయన కనికరం గొప్పది. ఆయన నిన్ను ఆశీర్వదించి అభివృద్ధిపరిచే దేవుడు, ఆత్మీయతలో మేలు చేసే దేవుడు. ఒకవేళ పడిపోయిన నీ జీవితాన్ని కట్టే దేవుడు, చెడిపోయిన నీ బ్రతుకుని ఆయన లేవనెత్తే దేవుడు. అందుకని ఉదయం నీతో ప్రతి దినం మనతో మాట్లాడుతున్నాడంటే మన బలం, మన ధైర్యం ఎవరండి? మన దేవుడే కదా. ఆయన ఎన్నడూ మనల్ని విడవడు, ఎడబాయడనే సత్యాన్ని ప్రభు మీ ముందుకు తీసుకొని వస్తున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి, దేవుని వాక్యం చదవండి. వాగ్దానం రిసీవ్ చేసుకున్న మీరు ప్రతి ఒక్కరూ దాన్ని, దేవుడు నాకు ఇచ్చిన మాటను రిసీవ్ చేసుకొని లైక్ చేయండి, అందరూ షేర్ చేయండి. దేవుని మాటని గట్టిగా పట్టుకోండి. దేవుడు నాతో మాట్లాడాడు కదా, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దేవుడు నాకు దర్శించాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండు. మరి ఉదయకాలం మేము అందరూ ఎదురు చూస్తున్నాం. చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 9వ వచనం. జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. దేవుని బిడ్డలారా, ఆశీర్వదించబడిన జనమని చూసారా? దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. అందరూ ఒప్పుకునే విధంగా నిన్ను, నీ సంతానాన్ని ఆశీర్వదించబడిన జనమని, ప్రసిద్ధి నొందే విధంగా, ఆశీర్వదించే విధంగా దేవుడు చేస్తాడట. అంటే ఏదైనా దేవుడు చేయాలి కదండి, మనం చేయలేం. కాబట్టి ఈరోజు నువ్వు ఎంత ధైర్యంగా ఉండాలంటే, దేవుడు ఇక్కడ ఎంత చక్కటి మాట అంటున్నాడంటే, జనముల మధ్య, అనేకుల మధ్యలో నువ్వు ఆశీర్వదించబడిన జనంగా, నువ్వు దీవించబడిన జనంగా, నీ బిడ్డలు దీవించబడిన జనంగా, ప్రసిద్ధి నొందే జనంగా నా ప్రభు చేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు వరకు ఏంటి నాకు ఆశీర్వాదం, ఏంటి నా ఆత్మీయత, ఏంటి నా జీవితం, ఏంటి నా బలం, ఏంటి నా అనే ఆలోచనలు ఉన్నాయా? ప్రభు వాగ్దానం గట్టిగా ఎత్తిపట్టి ప్రార్థన చేయి. నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించబడిన జనముగా నేను చేసేదను. నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించబడిన జనముగా నేను చేయబోతున్నాను. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఏ ఉదయకాల వాగ్దానం చక్కటి మాటను బట్టి ప్రభువుని స్తుతించు. అవును ప్రభు, నాకే, నా కుటుంబానికి, నా పిల్లలకి ఖచ్చితంగా నా బిడ్డలు మంచి ప్రఖ్యాతి నొందిన వారుగా, ప్రసిద్ధి నొందిన వారుగా, ఆశీర్వదించబడిన వారుగా నువ్వు చేస్తానని వాగ్దానం ఉంది. కాబట్టి నన్ను, నా కుటుంబాన్ని ఆ విధంగా దీవించబోతున్నావని ఈ చక్కటి మాట రిసీవ్ చేసుకొని సంతోషించి ప్రతి ఒక్కరికి షేర్ చేసి అందరి దగ్గర దేవుని మాటని చక్కగా వారందరికి పంపించారు. రెండవదిగా, ఈ వాగ్దానం ద్వారా నీ పట్ల కూడా దేవుడు అద్భుతం
చేయబోతున్నాడు. మనందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, వారి పట్ల నీ మాట నెరవేర్చబడాలి. వారి ఆత్మీయ విషయంలో రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగులుంటే ఇప్పుడే యేసు పొందిన గాయంలో వల్ల వారికి స్వస్థత, మరణకరమైన బంధకం నుంచి, శరీర శ్రమల నుంచి, కుటుంబ పోరాటాల నుంచి విడిపించండి. విడిపోయిన భార్యాభర్తలు కట్టబడాలి నాయన. పిల్లల స్టడీస్ ఎగ్జామ్స్లో మీ హస్తం ఉండాలి అయ్యా. ఎవరికైతే కోర్టు కేసుందో కొట్టివేయబడాలి, ఎవరికైతే అప్పుల భారం ఉందో తొలగించబడాలి, ఆర్థిక బంధకాలుంటే తొలగించబడాలి, సమస్యలుంటే తొలగించబడాలి నాయన. ఏ బంధకం ఉన్నా విడిపించి అద్భుతం చేయండి. ఇదిగో ప్రభా, నూతన కృపని, నూతన దీవెనని ప్రతి కుటుంబానికి దయచేయండి అయ్యా. ఈరోజు వారు చేస్తున్న ప్రతి ప్రయత్నంని హస్తం ఉంచండి. ఈరోజు ఎవరిది మ్యారేజ్ అయిన కుటుంబానికి శుభము, దీవెన ఈ సంవత్సరం అంతా ఈ వాగ్దానం నెరవేర్చబడాలి. ఎవరిది బర్త్డేనో వారిని దీవిస్తూ మీరు వర్ధలు చేసి నీ సన్నిధిని, సమాధానమును ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించి తోడుగా ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు దేవుని బిడ్డలారా? మీ అందరు కూడా ప్రార్థన చేయండి. ఈ చక్కటి ఉదయకాల ఈ దినం దేవుని వాగ్దానం 5 to 6 ఆరాధన ఎవ్వరు మిస్ చేసుకోకండి. శక్తివంతమైన ఈ ఆరాధనలో ఉదయకాలం 5 నుంచి 6 పాస్టర్ ప్రవీణ్ నుంచి మీకు లైవ్ వస్తుంది. ఈవినింగ్ 6 to 9 ఎవ్వరు మిస్ అవ్వద్దు, పాలు పొందండి. ఈ దినం దేవుని వాగ్దానం 3 సంవత్సరాల నుండి దేవుడు మనకిచ్చిన చక్కటి మాట, ఆయన రేమా వాక్కు అందరికీ షేర్ చేయండి. మరలా వినండి. అందరు మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహింపరచండి. మీ హృదయంలో ఉన్న స్పందన మంచి ఒక టెస్ట్ మనీ కూడా చేసి మన వాట్సాప్ నెంబర్కి పంపండి. ఉదయకాల వాగ్దానం ద్వారా మీ అందరూ ప్రార్థించండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.